హాయ్ అండి, వెల్కమ్ టు ది షో. హలో అండి. ఎలా ఉన్నారు? గ్రేట్. చాలా బిజీగా చాలా మూవీస్లో లాక్ అయిపోయి ఉన్నారా? అన్నిటికంటే పీస్ఫుల్. యా, వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ అండి. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఇంత సూపర్గా ఇలా వస్తుండడం. అండ్ మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? అంటే 30 years అయిపోయింది మీ జర్నీ స్టార్ట్ చేసి. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? 30 years అయిందనేది మన ఈనాడు పేపర్లో చూస్తే అర్థమైంది. నాకు గుర్తులేదు డేట్. August 5th. అంటే సేమ్ మంత్. యా, మొన్న. యా. అండ్ ఇంటర్వ్యూ కూడా సేమ్ మంత్ చేస్తాం. యా. సో అది గూఢచారి 5th అది 3rd రిలీజ్ అయింది, 5th. సో గూఢచారితో ముందు వచ్చేసింది, దాని ముందు. అండ్ ఆ రోజు వాళ్ళు ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ దెమ్. 30 years అయిందని సెలబ్రేషన్ వాళ్ళు చేశారు అక్కడ నాకు. గూఢచారి దీంతో పాటు సక్సెస్ మీట్తో పాటు 30 years జర్నీ అండి. ఐడ్ లైక్ టు, అంటే ఇంతకుముందు చాలాసార్లు చాలా ఇంటర్వ్యూస్లో ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అది ఇది అని చాలా జరిగిపోయినాయి అన్ని అందరికీ తెలుసు. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ఐడ్ లైక్ టు టెల్. వాళ్ళు స్టార్ట్ అయింది ఎలా అనేది బాలకృష్ణ ప్రసాద్ గారిని, మా మామయ్య గన్నవరంలో ఉంటాడు ఆయన. నాకు 23, 22 అప్పుడు. సో నువ్వు సినిమాల్లో బాగుంటావు, నువ్వు చేయొచ్చు నువ్వు అంటే, నేను అంత ఏం బాగున్నా, నేను సినిమాల్లో అంత పనికిరాని మాయ ఊరుకో, జస్ట్ బికాజ్ నాన్నగారు ప్రొడ్యూసర్ కాబట్టి అందరూ చేరిపోవటం ఇది కరెక్ట్. మగాడైతే ప్రొడ్యూసర్ మగాడైతే నేను హీరో అయిపోతాడా ఏంటి అని అట్లా వదిలేసాను. సడన్గా నాకు ఆశ పుట్టింది చేయాలని. అంతకుముందు 2-3 ఆశలు ఉండే, యూఎస్ వెళ్ళి చదువుకోవాలని. మా అమ్మ పంపించలా, చదువుకోవడానికి కాదు, యాక్చువల్లీ యూఎస్ వెళ్దామని. చదువుంటే నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నన్ను క్లాస్ రూమ్లో కూర్చోబెడితే నాకు ఇష్టం ఉండదు, ఇక్కడే కూర్చోవాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. సో అది 2-3 ఆశల్లో అవ్వలేదు, ఇది కూడా అవ్వదు ఇక, ఎందుకంటే నాన్నగారికి ఇష్టం లేదు. అమ్మకి 12 ఏళ్ళప్పుడే ఒట్టేసాను. అమ్మ అడిగింది ఒట్టేయమని, సినిమాలో జారినని. ఆ ఒట్టు గట్టెక్కేసిన తర్వాత సో ఎవరు ఒప్పుకొని ఎట్టా ఇది ఇంపాసిబుల్ సిచ్యువేషన్ అని చాలా బెంగపడి, చాలా బాధపడి, ఏడిసి, నాకు నేనే మేకప్ వేసుకుని దొంగతనంగా స్టిల్స్ తీసుకుని ఫీల్ అయిపోయి రకరకాలుగా రామారావు పోజులు అవన్నీ చేసేసి నాకు నేనే దాచుకున్నా. వద్దన్న తర్వాత మీరు చేసినవి నేను వద్దని తర్వాత నాకు సడన్గా అనిపించింది. ఆ మూమెంట్కి ఆ టైం అండి, టైం, ఐ బిలీవ్ ఇన్ టైం. ఆ టైంకి అలా అనిపించింది. దాంతోపాటు శ్రవంతి రవికిషోర్ అప్పుడు ఏదో మహర్షి తీస్తా ఉన్నాడు, నువ్వు చేస్తానంటే నేను ఇమీడియట్గా నిన్ను పెట్టేస్తాను సినిమాలో అన్నాడు. ఏంటి అట్లా ఒక్కొక్కరు, సుబ్రహ్మరెడ్డి గారు అట్లా ఒక్కొక్కళ్ళు చేయొచ్చు నాకు అప్పటికీ కుదరలా. దెన్ ఫైనలీ వన్ డే డిసైడెడ్, ఒక రాత్రి సడన్గా అనిపించింది నేను ఎందుకు చేయకూడదని. సరే అది కుదరట్లేదు. 1 year గడిచిపోయింది, 2 years గడిచిపోయింది, కుదరలా. తర్వాత మా కో డైరెక్టర్ సురేష్ అని అప్పుడు ఉండేవాడు నాన్నగారి పక్కన, తను వెళ్ళి నాన్నగారికి చెప్తే ఆడేమనుకొస్తాడు, ఆడేందుకు సంథింగ్ దట్ ఏమన్నారో నాకు కరెక్ట్గా తెలియదు. ఆయనకి కరెక్ట్గా నా టైం బాగుండి ఎవరో హీరో దొరకలా, ఏదో సినిమా తీద్దామంటే. సరే మనతో తీసేద్దామని ఫిక్స్ అయిపోయి సినిమా తీశారు. సో దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే అండి, ఇక్కడ ఈ జర్నీలో నా సక్సెస్కి బిహైండ్ ఉన్నది మా నాన్నగారు అండ్ అఫ్కోర్స్ మై మదర్, మా బ్రదర్స్ అండ్ మేబీ ఎ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఇది ఏంటంటే నాన్నగారు అందరూ ప్రొడ్యూసర్, అందరికీ తెలుసండి, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అనేది అందరికీ తెలుసు, చాలా చేశారు. ఆయన సినిమా వర్కర్స్కి సినిమా తీసి అది లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చిందని అబద్ధం చెప్పి డబ్బులు పంచారు. సో అట్లా చేసిన ఒక మంచి మనిషి, ఆ ఫ్యామిలీలో పుట్టానండి బేసిక్లీ. సో దీనికి థ్యాంక్ఫుల్ అనేది వాళ్ళకి డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పడంలో దేర్ ఇస్ నో ఫన్, ఇట్స్ అ స్మాల్ వర్డ్. పబ్లిక్కి చెప్తే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ వాళ్ళ సపోర్ట్, నాన్నగారి సపోర్టు. అమ్మ అప్పుడు 2 ఏళ్ళు మాట్లాడాల నాతో మూవీ చేసినప్పుడు, స్టార్ట్ చేసినాక. బట్ ఇప్పుడు ఎవ్రీడే అడుగుతుంది. సో అమ్మ, మా బ్రదర్స్ ముఖ్యంగా ఎందుకు వాళ్ళని, బ్రదర్ ఎప్పుడు వెనకాల నేను అనుకోగానే స్టిల్స్ తీయటం అయితే బాగుంటుందని అది ఇది తనేదో మ్యాజిక్ చేసేవాడు, స్టిల్ డబుల్ రోల్ అన్ని పెట్టి ఎండ్ చేసేవాడు. సో ఇప్పటికీ ఎవ్రీడే ఆల్మోస్ట్ వి టాక్ అండ్ తను సపోర్ట్ చేస్తూ ఉంటాడు. మా కుమార్, మా బ్రదర్ కూడా చాలా, బ్రదర్ కాబట్టి చెప్పట్లేదండి, వీళ్ళందరూ మంచి వాళ్ళు. ఎందుకంటే ద రీజన్ ఐమ్ టెలింగ్ యూ, 2 reasons ఐమ్ టెలింగ్ యూ. ఒకటి, దే బీన్ వెరీ నైస్. మాకు ప్రేమ తప్పేం తెలియదండి మా ఫ్యామిలీలో, డబ్బులు అసలు తెలియదండి. సో ఇక్కడ నాతో సినిమాలు తీసి నాన్నగారు 2 సినిమాలు, సింహస్వప్నం, అడవిలో అభినయంలో మొత్తం ఉన్నదంతా పోయింది. దానికి ఇల్లు అమ్మేసి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఫిల్మ్ నగర్, ఇక్కడ హైదరాబాద్, చెన్నై నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా బ్రదర్స్ కానీ మా మదర్ కానీ అసలు ఇంతవరకు ఏ రోజు కూడా వాళ్ళకి థాట్ వచ్చిందో లేదో కూడా నాకు తెలియదు,
నీ వల్ల డబ్బులు పోయినాయి లేకపోతే డబ్బులు ఉండే అనే థాట్ ఎవరికీ లేదు. ఓకే, అంత హ్యూజ్ లాస్ వచ్చింది. యా, హ్యూజ్ లాస్ వచ్చేసింది. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెండ్. బట్ ద థింగ్ ఇస్ దీస్ పీపుల్ డింట్ ఫీల్ ఇట్. ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది కదండి. డెఫినెట్గా. సో దట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ ఇస్ నెవర్ దేర్. సో దట్ ఈస్ ద బాండింగ్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఇట్లా దీని అక్కడి నుంచి వస్తే ఐ వుడ్ లైక్ టు అంటే ఆడవాళ్ళని ఎందుకు ఎంత రెస్పెక్ట్ చేస్తాననే దానికి రీజన్ చెప్తాను. మదర్ చెప్పాను, ఇప్పుడు వైఫ్ ఇస్ ఎవ్రీథింగ్ అండి. ఫైనలీ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో నేను సినిమాలు ఎంటర్ అయ్యే ముందే చెప్పాను, సినిమాలు అనుకుంటున్నాను మరి రకరకాలు ఉంటాయి, దాంట్లో గాసిప్స్ ఉంటాయి, మేబీ అఫైర్స్ ఉంటాయి, సంథింగ్ వాట్ ఎవర్ కెన్ హ్యాపెన్. ఒకటి మాత్రం మాట ఇస్తున్నాను, నీకు మాట ఇచ్చాను, అది నిలబెట్టుకుంటాను, నీతోనే ఉంటాను, ఇంకెక్కడికి వెళ్ళను. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అన్లెస్ అదర్ పర్సన్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ ఆర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. ఆ మాట మాత్రం తను చాలా సపోర్టివ్గా ఉంది. జస్ట్ గో హెడ్ అండ్ డూ ఇట్ అని, సినిమాలు చేయండి మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ అని. సో తను నా పిల్లలు ఇంతవరకు నేను ఒక స్టేజ్లో శాంతం అయిపోయాను. అసలు మొత్తం ఆస్తి మొత్తం ఏముందో అది ఆ ఆస్తి ఎప్పుడూ లేదు, అమ్మేసిన ఛాన్స్ లేని సిచ్యువేషను, సీరియల్స్ చేద్దాం అన్న పరిస్థితికి వెళ్ళి అంత టైంలో కూడా ఎవరు నన్ను ఇంతవరకు క్వశ్చన్ చేయలేదు. ఇప్పుడు జనరల్ ఫ్యామిలీ, ఫాదర్స్ ఫ్యామిలీ కానీ మై ఫ్యామిలీ కానీ, సో జనరల్గా ఉంటాయండి డబ్బు ఇష్యూస్ అనేవి ఉంటాయి, ఎప్పుడు కూడా ఉంటాయి. బట్ దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్. సో ఇప్పుడు జనరల్గా అండి అందరూ ఇంతకు ముందు రోజుల్లో బాగా ఆడదే చులకన, ఆడదంటే ఏంటో నాకు అర్థం కాల, అదేంటో ఎప్పటికీ అర్థం కాదు. బికాస్ అ ఉమెన్ కెన్ డూ ఎవ్రీథింగ్. ఇప్పుడు తను ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్తాం పెళ్ళైనాక 9 months మోస్తుంది, ఆ తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ చేంజెస్, హార్మోనల్ చేంజెస్ రకరకాలు ఉంటాయి. ఇంట్లో ఉండి భర్త కోసం పిల్లల కోసం వంట చేయటం, ఎదురు చూడటమో ఇంకోటో చేయటం, ఇట్స్ మచ్ మోర్ డిఫికల్ట్ అండ్ లాట్ మోర్ స్ట్రెంగ్త్ ఇన్ దట్ దాన్ అ మ్యాన్ హూ ఈజ్ యాక్చువల్లీ ఎర్నింగ్ మనీ. ఇప్పుడు నేనున్నానండి, నేను తిరుగుతున్నా, అందరు 10 మందిని కలుస్తాను, దాకా 1,00,000-2 లక్షల మందిని కలిసి ఉంటాను క్లోజ్ క్వార్టర్స్లో. ఏదో పని, ఏదో ఒక యావిగేషన్ ఉంటుంది, నాలుగు ఒకటే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌస్ వైఫ్, ప్రాపర్ హౌస్ వైఫ్, వర్కింగ్ ఉమెన్. ఐ అప్రిషియేట్ దమ్ ఈవెన్ మోర్. పోలీస్, ఐ అప్రిషియేట్ దమ్ ఈవెన్ మోర్. లేడీ పోలీస్, ఐఏఎస్, ఐపీఎస్. అందుకని ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ విమెన్ అండి. కానీ మీరు ఇలాంటి థింగ్స్లో కొంచెం ఇలా డిఫర్ చేస్తూ ఏది కరెక్ట్ ఏది రైట్ అని చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఏ విషయంలో అయినా. ఇంతకుముందు చూసిన ఇంటర్వ్యూస్లో కూడా మీకు రాంగ్ అనిపించింది, ఇది కాదు, ఇలా కాదు, మీరు ఆలోచించాల్సింది అని. ఇట్లా చెప్పేటప్పుడు ఏమన్నా అనిపించిందా నేను ఇలా చెప్పి నెగిటివ్ అవుతున్నానేమో అని? అవుతుందండి, నెగిటివ్ అంటే న్యాచురలీ దిల్ ఫీల్ బ్యాడ్. సో వాట్? ఇప్పుడు తప్పు నేను చేసిన తప్పని నేను మైక్లో చెప్పేస్తానండి, యూనిట్ ముందు చెప్పేస్తాను, ఐఎమ్ సారీ నేను తప్పు చేశాను అనేది నేను ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎవరు తప్పు చేసినా ఒకటే అది. సో వై షుడ్ యూ సీ, ఎస్పెషలీ మళ్ళీ అన్నిటికీ ఆడదే కావాలి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ నాన్ సెన్స్, మేల్ షావినిజం టు ద పీక్ అనమాట. అండ్ బై డిఫాల్ట్ మగాళ్ళం అయ్యామండి. వాట్ డిడ్ యూ డూ టు అచీవ్ దట్? మనం ఏం చేయలేదు దానికి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై వన్ థింగ్ అండి. అండ్ దెన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై స్టాఫ్. నా దగ్గర ఉన్న రవి కానీ, చిన్న కానీ, చిరు కానీ, నా మేనేజర్ మహేష్ కానీ, నా పిఆర్ హరి కానీ, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ బీన్ ట్రావెలింగ్. నా వర్స్ట్ పీరియడ్ 2-3 years ఇంట్లో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు ఇంట్లో కూర్చుని నాకు సినిమాలు వచ్చినప్పుడు వద్దామని వాళ్ళు ఎదురు చూశారు. వాళ్ళు నాతో పాటు ఉన్నారు ఇప్పుడు దాకా. సో ఆల్ దీస్ పీపుల్ ఆర్ ఫ్యామిలీ టు మీ. సో నైస్. దిస్ is what I wanted to tell people, how blessed I am to have a family like this. My father's family and my family. జనరల్గా ఫాదర్ పోతే ఆస్తి వచ్చేస్తుందని చాలామంది ఆశపడుతూ ఉంటారు. బ్రదర్ని చంపేస్తే ఆ వాటా కూడా నాకు వచ్చేస్తుందని చంపిన వాళ్ళు ఉన్నారు. సో డబ్బు పిచ్చి, డబ్బు దెయ్యం పట్టిన ఈ ప్రపంచంలో ఇక్కడ మాకు ప్రేమ తప్ప డబ్బు గొడవ లేదండి. యా కరెక్ట్. అంటే ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా మీరు ఇలా టుగెదర్గా ఇలా ఉన్నారు అంటే ఓన్లీ లవ్ కదా. అండ్ ఒక చిన్న క్యూరియాసిటీ, అమ్మ వద్దన్నారు అని చెప్పారు కదా, అసలు ఎందుకు వద్దన్నారు? అమ్మకి నా మీద డౌట్ అండి. ఫస్ట్ ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదు. ప్రాబ్లీ వాట్ ఎవర్ షీ ఫేస్డ్ ఇన్ హర్ లైఫ్. షీఈ్ అ వెరీ సింపుల్ లేడీ అండ్ వెరీ వెరీ సింపుల్ లేడీ. అది అందరికీ తెలియదు. ఇప్పటికీ ఆమె
ఒక రూము చిన్న కుటీరంలో హైదరాబాద్లోనే అది వేరే ప్రపంచంలాగా ఉంటుంది, మొత్తం అడవిలాగా ఉంటుంది అది. ఆ పక్షులతో మాడుతుంది, బల్లిలతో మాడుతుంది, ఆ ఎలికలతో మాడుతుంది, అన్నిటితో మాడుతుంది, అన్నీ ఆమె వేరే గొడవ అసలు. సో ఆమెకి సినిమా అంటే గ్లామర్ ఫీల్డ్లో గాసిప్స్ అప్పుడే వినేవారు, వాట్ ఎవర్ రీజన్స్. అండ్ నా మీద నమ్మకం చాలా ఎక్కువ ఇట్లాంటి విషయాలు. ఈడు కోతి ఏదో ఒకటి చేస్తాడని. ఎందుకు కాలేజ్లో అలా ఉండేదా? ఫాలోయింగ్ జనరల్గా చిన్నప్పటి నుంచి కొంచెం అంటే ఐఎమ్ ఫన్ లవింగ్ అండి. అండ్ ఒకవేళ ఎదురు తిరగాలన్నా నేను ఒక్కడనే ఇంట్లో. నాన్నగారిని కూడా కొంచెం అవసరం అయినప్పుడు అయితే ఏంటి అనే క్యారెక్టర్ అనమాట. సో ఇలా ఖండించే గుణం చిన్నప్పటి నుంచి ఉంది. అమ్మ మరి డౌట్ పడి పంపించలేదు, సినిమాలు కూడా వద్దాం అది. ఓకే, ఫైనల్లీ వచ్చాక చాలా సపోర్ట్. నౌ షీ ఇస్ వెరీ, ఆఫ్ కోర్స్ షీ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ఆవిడ ఎంత హ్యాపీగా ఉన్నారు? షీ ఇస్ వెరీ హ్యాపీ అండి. మీ గ్రాఫ్ అసలు లెజెండ్ మూవీ తర్వాత ఇలా చేంజ్ అయిపోయింది కదా. యా, లెజెండ్ యాక్చువల్లీ లక్కీలీ అండి ఫర్ మీ. నాన్నగారు లెజెండ్ సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ చూసి నాకపోయారు. అంతకుముందు అనేవారు, నువ్వు కూడా అలాగే అయిపోతావు, నువ్వు కూడా మొత్తం తగలబెట్టేశావు, ఇక అంతే. రోజు వచ్చి ఇదే చెప్పావు, నువ్వు అయిపోయావు, నువ్వు నా అలాగే. అంటే పాపం బాధతోనే అది ఆయన ఎప్పుడు బాధపడేవారు, ఇది కూడా టైప్ ఏంటి అనే మూడ్ ఉండేది. బట్ లెజెండ్ తర్వాత సక్సెస్ ఆ మాత్రం చూశారు, ఇవాళ ఉంటే ఇంకా ఎక్కువ చూసేవారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ సమ్వేర్. సో అండ్ ఎస్ అండి, సెకండ్ ఇన్నింగ్స్ దానికి దీనికి గ్యాప్లో లిటరల్గా అండి నమ్మరు, ఒక మిరకల్ జరగాల్సిందే నేను బయటపడటానికి అని ఇమాజినేషన్లోకి వెళ్ళేవాడిని. మళ్ళీ సక్సెస్లోకి వస్తే నేను సెలబ్రిటీగా ఉంటానా, మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తానా, కెమెరా ముందు కనపడతానా అనే ఎన్నో డౌట్లు ఉన్నాయి. ఇంపాసిబుల్ అనుకున్నా లాస్ట్ 6 months. ఇది జరగదు, జరిగితే మాత్రం ఒక అద్భుతం జరిగినట్టే అనే ఫీల్ అయినప్పుడు లెజెండ్ వచ్చింది. ఒక అద్భుతం జరిగింది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా మూవీ చేసేటప్పుడు డెఫినెట్గా అంత వస్తుంది అని? సినిమా బాగుంటుందని తెలుసండి, బట్ అంత మంచి పేరు వస్తుంది సపరేట్గా మీకు ఇంత క్రేజ్ వస్తుందని అనుకోవాలి. ఓకే, బాగుంది, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. సీను, థ్యాంక్స్ టు బోయపాటి సీను అండ్ మై ప్రొడ్యూసర్స్ అండి, అనిల్ శంకర, సాయి కొరపాటి అని వాళ్ళందరూ ఉండటం, ఆ సినిమా తీయటం, నన్ను అంత ఎలివేట్ చేయటం ఆ సినిమాకి ఐ హ్యావ్ టు థ్యాంక్ దీస్ పీపుల్ ఫర్ మై సెకండ్ ఇన్నింగ్స్. ఇట్స్ అ బర్త్ ఆఫ్ మై సెకండ్ ఇన్నింగ్స్. అండ్ ఆ తర్వాత ఇంకా చెప్పవసరం లేదండి, ఎనీథింగ్ ఇస్ యాక్సెప్టెడ్. అంటే మీ లైఫ్లో 2 phases అనుకోవాలి. మధ్యలో ఇంటర్వ్యూల్ అండి, సెకండ్ ఫేజ్ మధ్యలో ఇంటర్వ్యూల్. సో మీకు ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి? దిస్ ఇన్నింగ్స్ అండి. అంటే ఇప్పుడు బతికిన రోజులన్నీ ఇంపార్టెంట్ కాదండి, ఇప్పుడు అయిపోయింది పాస్ట్. ఇవాళ ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఇప్పుడు యోగా, ఆయుర్వేద ఐ సీరియస్లీ ఫాలో ఓన్లీ ఫర్ వన్ రీజన్. నేను 10 ఏళ్ళు, లాస్ట్ 10 years ఆఫ్ మై లైఫ్ ఐ షుడ్ బీ హెల్దీ, నార్మల్ మెంటలీ, నసలాగా తయారవ్వకుండా. అబ్బాయి మొహం అటుపక్కల మాకర బాబు చంపేస్తాడు, ఆ సోది అన్నీ లేకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా పోవాలనేది. సో ఐ బిలీవ్ పోయే ముందు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఎందుకంటే ఇదంతా అయిపోయింది, నేనంతా మర్చిపోయాం. ఆ రోజుల్లో నేను అది, ఈ రోజుల్లో ఈ కథలన్నీ వేస్ట్ చెప్పటం. సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. రెండో విషయం ఏంటంటే బేసిక్లీ నా మైండ్ ఫ్రీగా ఉంది ఇప్పుడు, నాకు టెన్షన్ లేదు, బర్డెన్ నా మీద లేదు, హీరో మీద ఉంది. ఇది వాళ్ళ ప్రాబ్లం. అండ్ దీంతో పాటు ఐఎమ్ యాక్టింగ్ విత్ ఎక్సలెంట్ యాక్టర్స్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. ఇప్పుడు బాలీవుడ్ కూడా చేస్తున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఆల్ ద లాంగ్వేజెస్ ఇన్ ఇండియా, ఆల్ ద లాంగ్వేజెస్. ఒడియా కానీ అక్కడ డబ్బులు రావు, బట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఐ వాంట్ టు డూ ఆల్ దిస్. అండ్ ఎక్సలెంట్ డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్, నాకు ఛాన్స్ దొరకదు యాజ్ అ హీరో. సో అటు రంగస్థలం లాంటి సినిమాలు కానీ, బోయపాటి కానీ, కొరపాటి శివ కానీ, వీళ్ళందరూ ఇట్లాంటి సినిమాలు దొరికి కావు నాకు. సో వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? మై లైఫ్ ఇస్ ఫుల్ఫిల్డ్ అండి. ఒక రకంగా అన్ని జనరేషన్స్ని కవర్ చేస్తున్నారు, లాంగ్వేజెస్ని కూడా అట్ ద సేమ్ టైం. రైట్. ఓకే, అంటే కైండ్ ఆఫ్ ఏదైనా అయ్యో ఇది మిస్ అయ్యాను, ఇలాంటి ఇది ఒక మూవీ చేసుంటే బాగుండేది అని ఏదైనా ఉందా? లేదండి, బట్ ఐడ్ లైక్ టు డూ అ ఫిల్మ్ గాడ్ ఫాదర్, సంథింగ్ లైక్ గాడ్ ఫాదర్, డాన్. అంటే గాయంలో చేసాం, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యాక్చువల్ గాడ్ ఫాదర్ ఫిల్మ్, మారియో పూజోస్ గాడ్ ఫాదర్, ఆ బుక్. ఓకే, అండ్ మీ దగ్గర వరకు వచ్చి ఏదైనా మిస్ అయిపోయిన రోల్ ఏదైనా, అయ్యో ఇది మిస్ అయింది అంటే మీరే వదులుకున్నది, వద్దులేదు మనకు సెట్ కాదు అని వదులుకుని తర్వాత అరే ఇది కరెక్టే? దాదాపు లేవండి, లేవు.
దాదాపు ఎప్పుడూ లేవు. మిస్ అయ్యాను అనేది ఎప్పుడూ లేవు. ఈ మధ్యన 2 సినిమాలు మిస్ అయ్యాను అనుకున్నారు, 2 ఫ్లాప్లు అయినాయండి. సో మిస్ అవ్వలేదు, అంటే మిస్ అవ్వలేదు, వాళ్ళది పోయిందని కాదు, నేను మిస్ అవ్వలేదు. అది ఓకే. అంటే ఇంత ప్రతి విషయం మీద ఇంత అవగాహన ఉంది, అంటే ఏదైనా వద్దు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు అనుకుంటే మీరు మాట్లాడే ఇది ఉంది, అది నెగిటివ్ అయిపోయినా వేరే వాళ్ళకి మీరు ఖండిస్తారు. సో ఇంత ఇదిగా ఉన్న మీరు సోషలైజ్ అవ్వరు అని ఒక కామెంట్ ఉంది, అందరూ అంటూ ఉంటారు. అంటే ఇంతకుముందు ఏం చేసేవాడిని అంటే లిటరల్గా కొండ తీసి పగలగొట్టి అప్పుడు చెప్పేవాడిని. ఇప్పుడు కొండ ఏం పగలగొట్టట్లేదు, చెప్తున్నాను అంతే, తగ్గించేసాను బేసిక్లీ. లేకపోతే క్వైట్గా ఉంటున్నాను అంతే. మనకొద్దు, అనవసరం. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పడం అనవసరం అండి, బికాజ్ దే నెవర్ లెర్న్. ఇప్పుడు ఎవరో మనం చెప్పిన దానివల్ల చేంజ్ అవ్వరండి. ఎందుకంటే ఒక ఎదవకి ఎదవని ఎప్పుడు తెలియదండి, ఎవడు వెళ్ళి చెప్పడు. అంటే డబ్బున్న ఎదవకి అని చెప్పేది, డబ్బు లేనాడికి చెప్తాడు. ఇన్ఫ్లుయెన్స్ డబ్బు ఉన్నాడికి ఎవడు వెళ్ళి చెప్పడు, అతనికి తెలియదు. సో వాట్ ఇస్ ద పాయింట్, వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు. అండ్ మోరోవర్ నా పని నేను చూసుకుని వెళ్ళిపోతున్నా. అండ్ ఐఎమ్ హ్యాపీ బై మై ఓన్, బికాజ్ ఆ రోజు ఎట్టా ఉన్నాను ఈ రోజుకి నన్ను అందరూ అట్టకి ట్రీట్ చేస్తున్నారండి. హీరోలు కానీ, డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ నన్ను ఒక పెడెస్టల్ మీద పెట్టే చూస్తున్నారు. ఎక్కడ ఏముంది, క్యారెక్టర్ ఆర్టిస్టే కదా అనేది ఎవడో చూడలేదు. సో ఎక్కువ మాట్లాడటం తగ్గించారండి అంతే. సో సోషలైజ్ అవ్వకపోవడానికి, బయటకు వెళ్ళకపోవడానికి దట్ ఈస్ మై ప్రాబ్లమ్ అండి, దట్స్ మై పర్సనల్ ప్రాబ్లం. ఇప్పుడు ఇదొకటి ఉన్నది చెప్పేస్తాను. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ ఒక మాట అనేసా గబుక్కిన తర్వాత నేనే ఫీల్ అయ్యా. ఆటగాళ్ళు ఉంది సరే, నేను ఒకరిని సరిపోన్నాను, రోహిత్ వచ్చాడు, రోహిత్ వచ్చిన తర్వాత ఇదైంది, తర్వాత బడ్జెట్ పెరిగిపోతుంది. నేను రోహిత్ అన్నాను, రోహిత్ ఇప్పుడు నీ సినిమాలు బాగా ఆడట్లేదు, నాకేమో అంత మార్కెట్ లేదు, ఇప్పుడు ఈ సినిమాని మొయ్యగలరా ప్రొడ్యూసర్ అని. మై ఇంట్రెస్ట్ వాజ్ జెన్యున్. రోహిత్ని తక్కువ చేయాలనే ఉద్దేశం నాకెందుకు ఉంటుంది, అది కాదు. తను స్పోర్టివ్గా నిజమేనండి ఎక్కువ అవుతుంది, మరి వీ షుడ్ హెల్ప్ ద ఫిల్మ్ అనేది ఇద్దరు పాయింట్. సో ఇవన్నీ ఏమవుతుందంటే అండి, కొన్ని పార్టీస్కి వెళ్ళేవాడిని, కలిసేవాడిని, అంతా జరిగేది. బట్ అంత రాత్గాయి బాత్గాయి అయ్యేదండి ఎక్కువ. 2 పెగ్గులు వేసేయటం, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం, ఓకే, పొద్దున్న ఫోన్ చేసి ఎత్తపోవటం, ఇవన్నీ చూసిన తర్వాత అన్నీ కాదు. దెర్ ఆర్ డెఫినెట్లీ పీపుల్, జెన్యున్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. వాళ్ళతో 100% ఐఎమ్ ఆల్వేస్ ఎ ఫ్రెండ్. అండ్ ఇప్పటికీ నాకు అందరూ అంటే ఇష్టం అండి. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీబడి, బికాజ్ దే టేకింగ్ కేర్ ఆఫ్ మీ. నన్ను బాగా చూసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఏం చేసుకుంటే నాకు అనవసరం. అండ్ గాసిప్ ఐ డోంట్ లైక్, నాకు ఇష్టం లేదని, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. వినటానికి ఇంట్రెస్ట్ లేదు, ఇంకోటికి చెప్పడానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నాకేం వస్తుందంటూ. సో దేర్ ఇస్ నో పాయింట్. సో ఇది మాటలు నేను కలుపుకుని మాట్లాడటం అట్లా చేయలేను. ఐ షుడ్ జెన్యున్లీ ఎంజాయ్. నాకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కళ్ళండి, అడ్వాంటేజ్ కూడా అదే. నిజంగా నాకు నచ్చపోతే, మీరు నచ్చకపోతే కళ్ళల్లో తెలిసిపోతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు, వై షుడ్ ఐ గో అండ్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటే సినిమాలు వస్తాయని పాకులాట నాకు లేదు. సో అండ్ ఫ్యూ పీపుల్ అండి, 1 or 2 ఎగ్జాంపుల్స్ ఐ టెల్, మిగతా ఉన్నారు ఇంకా. ప్రభాస్ ఇస్ వన్ పర్సన్ ఐ రియల్లీ లుక్ అప్ టు హిమ్. ఎందుకంటే ప్రభాస్ జెన్యున్గా అందరినీ లవ్ చేస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు, అందరూ మంచి వాళ్ళని ఫీల్ అవుతాడు. తనకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఇంకా దగ్గరికి తీసుకుంటాడు. ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు చేసినా అంటే ఇమ్మీడియట్గా మిస్ అయితే కాల్ రిటర్న్ చేస్తాడు, ఎక్కడి నుంచి, ఏ కంట్రీ నుంచి అని. వెంటనే ఏం డార్లింగ్ ఏమన్నా కావాలా, ఏం చేయాలి, నేను అదే ఒక మాట చెప్పండి చేసేస్తానంటాడు. అది తన మెంటాలిటీ. తారక్. సో ఆల్ దీస్ పీపుల్, వీళ్ళందరూ ఒక 4-5 ఉన్నారు, వాళ్ళతో ఐఎమ్ రియలీ కంఫర్టబుల్. బట్ ఐ టెల్ ఎవ్రీబడి వెరీ క్లియర్లీ అండి, నేను చేయను ఫోను, నేను రాను ఇంటికి, మీరు ఖాళీగా ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి నేను వచ్చేస్తాను. ఐ డోంట్ డిస్టర్బ్ యూ ఆల్, బికాస్ మీరు అందరూ సెలబ్రిటీస్, మీకు 1,00,000 ఉంటాయి, ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అన్నీ మీరు చూసుకోవాలి. ఐ డోంట్ బి డిస్టర్బెన్స్ ఇన్ యువర్ లైఫ్. డైరెక్టర్స్కి అది చెప్తాను, ప్రొడ్యూసర్స్కి అది చెప్తాను, వీళ్ళని మాత్రం కలుస్తానండి. ఓకే, మీ అంతటా మీరు వెళ్ళి కలవరు, వాళ్ళు కావాలి అనుకుని ఫోన్ చేస్తే వెళ్తారు? నాకు వాళ్ళు కావాలండి, నేను కావాలనుకున్నప్పుడు వెళ్తానండి. ఓకే. సో ఇంత ఎక్స్పీరియన్స్ చేశారు 30 yearsలో, 2 phases చూశారు. డౌన్లో ఉన్నప్పుడు ఏంటి పీపుల్, ఇప్పుడు మీ గ్రాఫ్ పెరిగాక ఏంటి అని పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తారు? పబ్లిక్ ఎక్కువ లెక్చర్లు పెట్టకూడదండి, బికాస్ నా ఉద్దేశం కూడా అది కాదు. బట్ 2 things ఐ వాంట్ టు టెల్ అండి. ఒకటి, టు స్టార్ట్ విత్, వీ హ్యావ్ లైవ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్, అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పానండి, మనోహరం చేసేటప్పుడు డిప్రెషన్లో ఉన్నా. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అవ్వలేదు, బిఫోర్ దట్ సినిమాలు పోతున్నాయి,
ఏంటి పరిస్థితి అనే డిప్రెషన్లో ఏదో ఒక మూడ్ జనరల్లీ యూ గెట్ ఇన్ టు దోస్ లోప్. సో లిఫ్ట్లో వెళ్తుంటే ఒక లేడీ ఒక పసిపాపతో ఉంది. అంతే ఏదో నాకు డౌట్ వచ్చి ఏంటమ్మా పాప కన్నా క్యాన్సర్ అండి చచ్చిపోతామన్నారు. గర్రమని కళ్ళు నీళ్ళు తిరిగిపోయి నన్ను నేను తన్నుకున్నా. ఎందుకు ఫీల్ అవుతున్నావు నువ్వు, దేనికి ఫీల్ అవుతున్నావు, నీ ప్రాబ్లం ఏంటి లైఫ్లో, ఆ తల్లి ప్రాబ్లం ఏంటి, ఆ బిడ్డ ప్రాబ్లం ఏంటి, అంతకంటే పెద్దదా నీ ప్రాబ్లం. సో అప్పటి నుంచి నాకు వరి లేకుండా పోయిందండి లైఫ్లో. ఆల్వేస్ ఐ ఫీల్ ఐఎమ్ గుడ్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ లైఫ్. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే టుడే టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువరాజ్ సింగ్, మమతా మోహన్ దాస్, టుడే సోనాలి బింద్రే, ఇర్ఫాన్ ఖాన్, క్యాన్సర్. వాళ్ళని చూస్తేనండి అంతకంటే ఏంటి వాళ్ళకి ప్రాబ్లం వచ్చింది లైఫ్లో, మనకి మాయరాగం వచ్చింది. ఇక్కడ అందరూ ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలని పాకులాడు తప్ప, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు తప్ప యాక్చువల్ ప్రాబ్లం అనేది లేదు. జెలసీలు, డబ్బు పిచ్చి పట్టేసింది జనాలు, దెయ్యం పట్టేసింది. ఎట్టగొట్ట డబ్బులు కావాలి, డబ్బులు సంపాదించండి తప్పులేదు, బిజినెస్ చేయండి, డబ్బులు సంపాదించండి, డబ్బు అందరికీ కావాలి. ఆడది కావాలి, ఈడిది కావాలి, ఈడిది కావాలి, ఈడిది కావాలి అని చెప్పి ఫైనల్గా నాకు ఎన్ని 100 కోట్లు ఉన్నాయి, నాకు 1000 కోట్లు ఉన్నాయి, ఓకే ఫైన్, నేనే పీకేశాను అనుకుంటున్నాడు. ఏం పీకాడాడు, డబ్బులు పీకాడు అందరి దగ్గర. అది పక్కన పెడితే అండి ద వరల్డ్ విల్ బీ అ బెటర్, వీ కెన్ లివ్ ఇన్ అ బెటర్ వరల్డ్. ఆ డబ్బు పిచ్చి పోవాలండి ఫస్ట్. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్, దిస్ ఇస్ వాట్ స్టీవ్ జాబ్స్ హస్ సెడ్. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు యువరాజ్ సింగ్ అండి, హీ కేమ్ బ్యాక్ టు లైఫ్. మళ్ళీ వచ్చాడు, సర్వైవర్, ఫైట్ చేశాడు, సిక్సర్లు కొట్టాడు. మళ్ళీ మమతా మోహన్ దాస్, నేను ఎప్పుడో కలిసిన మమతా నా బాగా ఫ్రెండ్ అండి. అండ్ 2 years పాపం కలవాల, నీకు కావాలని అవాయిడ్ చేశా. ఏం చెప్పాలి, ఎలా చూడలేను నేను, గుండు చేసేసుకుని ఉంటుంది, వాట్ ఎవర్. సరే కొచ్చిన్లో పక్కన రూమ్లో ఉంది, కలవటానికి వెళ్తే ఎగ్గురుకుంటా పరిగెట్టుకుంటా వచ్చి హగ్ చేసుకుని ఎంత బాగుందో, ప్రిట్టీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఏంటని అడిగా, ఏముంది కొన్నాళ్ళే ఉంది నా లైఫ్, ఎన్నాళ్ళు ఉందో నాకు తెలియదు. ఈ కొన్నాళ్ళు నేను మనుషులు నమ్మటం మానేశాను, ఎవడో నాతో లేడు, నాకు ఉన్నాళ్ళందరూ వదిలేశారు నన్ను, ఇంకా క్యాన్సర్ ఎట్టకపోతుందని వదిలేశారు. సో నాలో నా హ్యాపీనెస్ నేను చూసుకున్నాను. సో ప్రతి మనిషిలో తనలోనే హ్యాపీనెస్ ఉంది, ఎక్కడా లేదు, బయట ఎక్కడా లేదు. సో తను చూసినాక షీ సెడ్ షీ ఈజ్ ఎంజాయింగ్ లైఫ్. ఒక నైట్ ప్యారిస్లో ఉంటుందో, ఒక రోజు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోతుంది, అటు వెళ్తాను, తిరుగుతుంది, అందరితో మాడుతుంది, సోషలైజ్ చేస్తాను, సినిమాలు చేస్తుంది, డబ్బులు సంపాదిస్తాను, ట్రీట్మెంట్లో పెడతాను. బట్ షీ ఈజ్ వెరీ హ్యాపీ. సో యువరాజ్ సింగ్, మమతా మోహన్ దాస్, టుడే సోనాలి, ఇర్ఫాన్ ఖాన్ ట్వీట్ చేశాడంట, ఇవాళే తెలిసింది నాకు, ఇట్లా ఉంది నా పరిస్థితి, దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అండ్ వెరీ పాజిటివ్లీ, సాడ్గా కాదు. సో వీళ్ళందరూ ముందు మనం ఎంతండి, దిస్ ఇస్ వన్ థింగ్ పీపుల్ హ్యావ్ టు నో. నెంబర్ 2, లైఫ్ ఇస్ రిటర్న్ అండి. బేసిక్లీ మనం పుట్టాం పోతాం, ఎప్పుడు పుడతాం తెలియదు, ఎప్పుడు పోతాం అసలు తెలియదు. ఈ లోపల ఆరాటం, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి. సో దిస్ ఇస్ నాట్ ద లైఫ్, వీఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ దేర్ అని ఎత్తుక్కునే, అది కాదు లైఫ్. యూ షుడ్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. అండ్ పీపుల్ హూ ఆర్ డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ఫెయిలియర్ ఆర్ తాగుబోతులు అయ్యో లేకపోతే సూసైడ్లు చేసుకున్నా, వాళ్ళందరికీ నేను ఎగ్జాంపుల్ అండి. అంటే నేను జస్ట్ బికాస్ నేను మాట్లాడగలుగుతున్నా కాబట్టి టీవీ ముందు ఐఎమ్ టెలింగ్ దిస్, నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఎన్నోసార్లు పడ్డాను, అయిపోయాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ ఐఎమ్ డూయింగ్ వెల్ అగైన్. సో ప్రతి ఒక్కడికి ఒక ఛాన్స్ వస్తుంది. ఇది క్లోజ్ అయితే ఈ డోర్ ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కడికి టాలెంట్ ఉంది, ఎవడూ తక్కువది కాదు. నేను డాన్సులు చేసేటప్పుడు నాకు డాన్స్ రాదండి, నేను డాన్సులు చేస్తుంటే పక్కన లైట్ బాయ్ చేసేవాడు, ఆ స్టెప్ చూసి సిగ్గేసేది. అంటే అతనికి టాలెంట్ ఉంది, నాకు లేదు ఆ టాలెంట్. సో ఎవ్రీబడి ఈజ్ టాలెంటెడ్, ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. వెయిట్ ఫర్ దట్ ఛాన్స్. బంతి వచ్చినప్పుడు పట్టుకుందాం, లేకపోతే గాలి అంటే బంతి ఉండదు అక్కడ. దిస్ ఇస్ ద వే లైఫ్ హ్యాస్ టు బి. ఇట్స్ లైక్ ఎ ట్రాఫిక్ అండి. ఇప్పుడు హైదరాబాద్ ట్రాఫిక్ లాంటిదండి లైఫ్. ఒకసారి బయలుదేరిన తర్వాత ఆటో వస్తాడు, మధ్యలో ఈ కార్లు ట్రాఫిక్ జామ్లు అవుతూ ఉంటాయి. వీటన్నిటిని మన తప్పు లేకుండా ఎవడొచ్చి గుర్తాడు, ఎన్ని ఉంటాయి లైఫ్లో, అదే లైఫ్. ఎన్ని తప్పించుకొని మనం ఇంటికి చేరాలి. వీటికే అన్నీ నా ప్రాబ్లమ్స్ వచ్చేసి నేను కాబట్టి బతికేస్తాను, నేను కాబట్టి కష్టపడినా, ప్రతిదీ నేను పడి చచ్చిపోతున్నారు. సో ద వే, దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ బీ ఎ ఫైటర్, బీ ఎ సర్వైవర్, బీ ఎ విన్నర్. దట్ ఈస్ వాట్ ఈస్ లైఫ్ అని చెప్తా అనుకున్నాను. అసలు ఎంత వండర్ఫుల్ వర్డ్స్ అంటే, ఇవన్నీ ఫాలో అయిపోతే సక్సెస్ అయిపోతారు. లైఫ్తో ఫైట్ చేయడం కన్నా ఇంకా పెద్ద ఫైట్ ఏది లేదని చెప్తున్నారు కదా. రైట్ అండి. స్టీవ్ జాబ్స్ ఏం చెప్పాడండి,
హీ క్లియర్లీ టోల్డ్ ఇన్ని యాపిల్ వాట్ ఇస్ స్టీవ్ జాబ్స్ మనకి ఎంత మనిషి ఆయన ఫైనల్గా ఏం చెప్పాడు, ఎంత సంపాదించాను కానీ ఉపయోగం ఏంటి, నాకు ఎవరు లేరు, ఐఎమ్ లోనర్, ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు, దేనికి టైం ఇవ్వలేదు, డబ్బుకి టైం ఇచ్చాను. సో పీపుల్ ఆర్ ఎర్నింగ్ వెల్త్, దే నాట్ ఎర్నింగ్ హెల్త్ పోతుందండి పాకులాటకి, ఆరాటం. అక్కడికి వెళ్తే భోజనం వదిలేద్దాం, ఆ మీటింగ్ మిస్ అయిందంటే ₹1,00,000 పోతుంది, లేకపోతే జాబ్ పోతుంది, లేకపోతే సినిమా పోతుంది. ఈ పాకులాటలో హెల్త్ పోతుంది. ఎంత డబ్బులు సంపాదిస్తే ఉపయోగం ఏంటి హెల్త్ లేనప్పుడు? లైక్ స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్. Nice words, and it was really nice talking to you. I could see tears in your eyes. Thanks for your time, Andy. You're welcome. Thanks to everybody. So all my producers, directors, technicians, andro andi, journalists, whoever was involved in my life.